పట్టుదలతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ పాల సాయిరాం అన్నారు. అథ్లెటిక్స్ లో రాణించాలనుకునే వారికి సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు. అథ్లెటిక్స్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ గేమ్స్ అని, అథ్లెటిక్స్ లో రాణిస్తే అన్ని క్రీడల్లో రాణించవచ్చునని క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16, జూనియర్, సబ్ జూనియర్ కేటగిరీలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికలలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు పాల సాయిరాం పాల్గొని ఈవెంట్ ను ప్రారంభించారు. ఈ అథ్లెటిక్స్ ఎంపికలో భాగంగా నిర్వహించిన తలపెట్టిన పరుగు పందాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలనుకునే వారికి సాధన ఎంతో ముఖ్యమన్నారు. ఈ జిల్లా స్థాయి ఎంపికలలో సెలెక్ట్ అయిన విద్యార్థులు వచ్చే నెల 6న హనుమకొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా సైక్లింగ్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్జీఎఫ్ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ఆడుకోవాలంటే మాకు గ్రౌండ్ లేదు. ఏదైనా సెలక్షన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి 150 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అలసిపోయి సపరేట్గా అనుకుంటే ఒక్క మెడల్ వచ్చేది కాదు. గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి కృషి ఫలితంగా మనకు బ్రహ్మాండమైన గ్రౌండ్లు ఇచ్చింది. మనకు మీ అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అట్లాగే సెంట్రల్ జాతీయ స్థాయిలో కూడా వెళ్ళడానికి మంచి అవకాశాలు ఏర్పాటు చేసిన హరీష్ సార్ గురించి మరోసారి అందరం మనం నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే మీలో ఉన్న ప్రతిభ మీ గురువులకు మాత్రమే తెలుస్తుంది. ఏ పిల్లాడు దేంట్లో రాణించగలుగుతాడో, అటు రన్స్ లోనా, జంప్స్ లోనా, త్రోస్ లోనా, లేకుండా ఏదైతే ఆడగలుగుతాడో మీ పీటి మీ ప్రతిభను గుర్తించి దాంట్లో శిక్షణ ఇస్తే మీరు రేపు జరగబోయే రాష్ట్ర స్థాయిలో మంచిగా ర్యాంక్ సాధించి మెడల్ సాధిస్తే మీకు, మీ తల్లిదండ్రులకు, మీకు విద్య నేర్పినటువంటి మీ గురువులకు, మీ పీటీలకు పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. You must have a target that I will select for my district and I will play in the state, then later I will play for nationals. ఆ స్పిరిట్ తో వచ్చిందా? ఊరికే ఫార్మల్ గా సినిమా టికెట్లు మిగిలిపోతే పక్కింటి వస్తే నేను కూడా సినిమాకి వస్తాను వచ్చిందా? అట్లా కాకుండా మీరు ఎంతజాదంతో ఉండాలి. మీరు మన డిస్ట్రిక్ట్ను రిప్రజెంట్ చేయాలి. మీ స్కూల్ని, మీ పేరెంట్స్ కూడా బాగా ప్రౌడ్గా ఉండేటట్టు చేయాలి. సెవరల్ టైమ్స్ చాలామంది మీ స్కూల్లో కూడా చెప్తారు, సౌండ్ బాడీ, సౌండ్ మైండ్. మీరు చాలామంది న్యూరాలజిస్టులు కూడా చెప్తారు, ఎవరైతే గ్రౌండ్లో బాగా యాక్టివ్గా మెదులుతారో వాళ్ళ న్యూరో సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. సో దట్ యూ విల్ స్టడీ వెల్ అండ్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద స్టడీ సబ్జెక్ట్స్లో కూడా. సో మీరు ఫార్మల్గా ఏదో ఫస్ట్ సెలక్షన్స్కి వచ్చినట్టు మీ